కేసీఆర్ ఫామ్ హౌస్లో వందల వేల కోట్ల రూపాయలు దాచారా? కేసీఆర్ ఫామ్ హౌస్లోని గోడల్లో వజ్రాలు వైడూర్యాలు దాచిపెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కాంగ్రెస్ నేత మధు యాస్కి. అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం కేసీఆర్ ఫామ్ హౌస్లో వందల వేల కోట్ల రూపాయలు దాచారని, ఆయన ఫామ్ హౌస్లోని గోడలు పగలగొడితే వజ్రాలు వైడూర్యాలు బయటపడతాయి అంటే కూడా కాంగ్రెస్ నేత మధు యాస్కి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి మేడం ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా విదేశాల్లో చూసుకున్నా మన దేశంలో చూసుకున్నా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు నిరంకుశంగా పరిపాలించి అభివృద్ధి ఫలాల్ని అలాగే సహజ వనరుల్ని అందరికీ చెందవలసిన విషయం. అది ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది. సహజ వనరుల మీద మనం మాట్లాడుకునే సోకాల్డ్ జీడిపి మీద అందరికీ హక్కు ఉంది. కానీ ఈ హక్కుని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అందరికీ పంచిపెట్టొద్దు, కేవలం మన పార్టీలోనే పంచుకుందాము అనే ఉద్దేశంతో సంపద కూడబెట్టుకునే రకాలు ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇది ఒక మన దేశం జబ్బే కాదు, విదేశాల్లో కూడా ఉంది జబ్బు. ఇప్పుడు చూడండి, సాక్షాత్తు ఒక దేశాధ్యక్షుడిని వేరే దేశంలో అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసి ఇలా ఇంటి మీదకి దాడికి వస్తున్నారు అని తెలియగానే పారిపోయాడు ఆయన. అప్పుడు ప్రజలు సైన్యంతో కలిసి ఆ బంగ్లాని పగలగొట్టడానికని వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. ఏంటంటే కమోడు బంగారంతో చేయించిన కమోడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ బట్టలు, చెప్పులు, మగవాళ్ళకి సంబంధించిన షూసు, వాటి మీద బంగారపు పువ్వులు అతికిచ్చున్నాయి. మరి ఇంత చెయ్యగలిగాడు అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇదంతా ప్రజల సొత్తు, ప్రజలకు చెందాల్సింది, అది అలా పోగుపెట్టుకున్నారు. అది స్వార్థం పైగా ఒక రకమైన జబ్బు. అది అంతా నాకే ఉండాలి, నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండటానికి వీల్లేదు, నాలాగా ఇంకొకళ్ళు ఇంత సంపద ఉండటానికి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని అవసరమా అంటే ఏం చెప్తారు మీ బోటాళ్ళు? ఇంతెందుకు మేడం అంటారు. నేను అదే మాట అంట. ఒక మనిషి బతకడానికి అంత కావాలా? లీడర్ సినిమాలో కూడా అదే డైలాగ్ ఉంది. అదే డైలాగు. మీకెంత కావాలి, మీరు ఒక మనిషిగా బతకడానికి మీకెంత కావాలి అని మాట్లాడతారు కదా. అట్లా మరి ఇవన్నీ చూసే ఆ లీడర్ సినిమా తీశారు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూసి. అలాగే ఇప్పుడు మన నిన్నగాక మొన్న బాలకృష్ణ అని చెప్పి ఒక ఆయన పట్టుబడ్డాడు. ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గానో ఏమో. ఆయన అసలు యాక్చువల్గా ప్లానింగ్ సెక్షన్లో హెడ్. అయితే ఆయనకి ఇంకా 2-3 బాధ్యతలు ఇచ్చేసేసి ఆయన్ని ప్రమోషన్ల మీద ప్రమోషన్లు తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల్లో అతని వైభవం కాదు బాలకృష్ణది. మరి హెచ్ఎండిఏలో ఏ మూల చూసినా అవినీతి విలయతాండవం చేస్తుంది. అందుకని ఏం చేశారు, బాలకృష్ణని అటాక్ చేశారు. అంటే అటాక్ అంటే మీన్స్ సోదాలు చేశారు. సోదాలు చేస్తే లెక్కకు మించిన ఆస్తులు, ఖరీదైన వాచ్లు ఎన్నో ఉన్నాయంట, ఐఫోన్లు బోల్డ్ ఉన్నాయంట. ఇప్పుడు 4 మనుషులు ఉంటారనుకోండి, ఇంట్లో 4 ఐఫోన్లు వాడుకుంటారు. 40 ఐఫోన్లు ఎందుకున్నాయి నీ ఇంట్లో? ఇంత దురాశ దేనికి? నువ్వు ఎంత పాపం చేస్తే నీకు వచ్చినాయి? నేను కేవలం ఐఫోన్లు వాచ్ల గురించే మాట్లాడుతున్నా. పొలాలు, డబ్బు, ఇవన్నీ చూసిన తర్వాత దాదాపు ఒక 100 కోట్లు ఆస్తి ఉండొచ్చు అతని దగ్గర. అంటే మార్కెట్ వాల్యూ, మామూలు రేట్లు కాదు. ఇప్పుడు మణికొండ ఉంది, గజం విలువ 1,00,000 పైనే ఉంది. అవును. గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 24,000 27,000 ఉంది. అంటే మిగతాదంతా బ్లాకేగా.
అంటే ఈయన దగ్గర చూసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో, ఆ డాక్యుమెంట్లో ప్రతి డాక్యుమెంటు ఇంతే కదా. మూడింతలు ఎక్కువ ఆస్తి. ఇప్పుడు 100 కోట్లు అంటే దాన్ని బట్టి లెక్కేసుకోండి. అసలు ఇక్కడ దొరికినాయే ఇన్ని, దొరకని ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు బినామీలు అందరూ దొరకాలని లేదు కదా. మరి ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లోనే ఇంత ఆస్తి దొరికింది అంటే, ఈ పరిస్థితి ఉంటే, తన మేరకి తన పరిధిలోనే అంత సంపాదించుంటే పైగా అతను కేటీఆర్కి బినామీ అనుకుంటారు. బినామీ అంటే కేటీఆర్ ఆస్తులన్నీ ఈయన దగ్గర ఉన్నాయని కాదు. కేటీఆర్ ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు ఇతను. ఇప్పుడు రెరాకి కూడా అతని డ్యూటీస్లో రెరా గురించి కూడా ఉంది. అంటే ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఏ లేఅవుట్కి రెరా నెంబర్ రావాలన్నా ఈయన సంతకం పెట్టాలి. ఓకే. ఎన్ని లేఅవుట్లు వస్తాయి హైదరాబాద్ చుట్టుపక్కల, ఎన్ని పెద్ద పెద్ద బహుళంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో, వాటన్నిటికీ ఏం కావాలన్నా కానీ ఆయనకి సమర్పించుకోకపోతే అవ్వదు పని. ఆయన అసలు ఒక ఆఫీసే నడుపుతున్నాడని వచ్చింది. ఏది, గవర్నమెంట్ ఆఫీస్లో రకరకాల సెక్షన్స్ వాళ్ళు ఉంటారు. ఒక ఫైల్ ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ అలా కదులుతూ ఉంటుంది. అలాంటి షాడో ఆఫీసే నడుపుతున్నాడంట అతను. ఓకే. ఆఫీస్కి రాడంట, ఎప్పుడో ఒకసారి వస్తాడంట. అంటే ఏం చేస్తాడు, తన ఆఫీస్లో ఏ ఫైల్ క్లియర్ చేయాలి, తన ఆఫీస్లో లంచం పుచ్చుకుంటాడు. ఆ క్లియర్ చేయమన్న ఫైల్నే వాళ్ళు క్లియర్ చేయాలి. ఇంత తతంగం నడిపించాడు బాలకృష్ణ. మరి ఈ బాలకృష్ణ దగ్గర ఇన్ని ఆస్తులు ఉంటే ఇంత పెత్తనం చేయగలిగాడు అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ఆయనకి ఖరీదైన వాచ్లే ఇచ్చారా, ఖరీదైన సెల్ ఫోన్లే ఇచ్చారా అంటే చిన్న చిన్న పనుల సంగతి చెప్తున్నా. పెద్ద పనులకు పెద్దవి ఉంటాయి, అది వేరే విషయం, వాటాలు ఉంటాయి. ఇక ఇప్పుడు నిజంగా చూస్తే ఇంత దరిద్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా బాధగా ఉంది. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏంటిది అని అనిపిస్తుంది. మరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొంచెమన్నా విభిన్నంగా ఉండే బాగుండు అని అనిపిస్తుంది. అది లేదు, ఇది లేదు, బాధాకరమైన విషయాలు ఇవన్నీ. మరి ఈయనకే ఇంత ఉంటే కేసీఆర్ దగ్గర ఎంత ఉంటుంది అనే లెక్కలో మధు యాష్కి మాట్లాడి ఉంటారు. ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు గోడలు పగలగొడితే గోడల్లో డబ్బులు పెట్టి పైన చుట్టూ బంగారు బిస్కెట్లు లోపల పెట్టి సాక్షాత్తు బంగారు ఇటుకలతోటి గోడలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు వార్తల్లో చూసాం మనం. అట్లాంటిది మరి అదే పని కేసీఆర్ ఎందుకు చేయడు? పైగా కేసీఆర్ బంగాళాదుంప క్యాప్సికం పండించి ఎకరానికి ₹1,00,00,000 ఆదాయం తీయగలిగిన కేసీఆర్ మరి రాజకీయాల్లో ఇంకెంత పండించి ఉండొచ్చు? ఓకే. కేసీఆర్ ఫామ్ హౌస్లోని ప్రతి పరుపులో డబ్బులే ఉంటాయి, ప్రతి గోడను పగలగొడితే వజ్ర వైడూర్యాలు ఉంటాయి. అదే మరి అందుకే అన్నాడు మధు యాష్కి, ఊరికే అనలా. ఇప్పుడు ఒక బాలకృష్ణ దగ్గర ఇప్పుడు వీళ్ళు వచ్చిన వెంటనే కూడా అనొచ్చుగా ఈ మాట, అధికారంలోకి వచ్చిన తెల్లారే మాట్లాడొచ్చుగా. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఏం మాట్లాడినా చెల్లిపోయే అయిద్ది అని ఒక నమ్మకం ఉంటుంది కదా. మరి అనలేదుగా వాళ్ళు. ఎప్పుడన్నారు? బాలకృష్ణ పోయిన వారమే పట్టుకున్నది. ఇంకా నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నా బాలకృష్ణ దగ్గర ఏమేమి దొరికినాయి అనేది. మరి ఈ పరిస్థితుల్లో మరి కేసీఆర్ దగ్గర ఇవన్నీ లేవు అనుకోవడానికి లేదు, ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. వాళ్ళ కూతురే అంత పెద్ద వాచ్ పెట్టుకొని తిరుగుతున్నారు. 27 లక్షల వాచ్. మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం. ఏం బిజినెస్ చేసి 27 లక్షల వాచ్ పెట్టుకున్నాం మనము అంటే ఏం చెప్తారు సమాధానం? కష్టపడి కొనుక్కున్నా కొనుక్కోవద్దా అని ఎదురు మాట్లాడింది కదా. ఇప్పుడు మాట్లాడమనండి. ఏ కష్టం చేస్తే 27 లక్షలు వచ్చినాయి? ఒక వాచ్కే 27 లక్షలు ఉన్నాయి అంటే కారుకి ఎంత ఉండాలి, మీరు తినే తిండికి ఎంత ఉండాలి, మీరు ఉండే ఇంటికి ఎంత ఉండాలి? ఇప్పుడు మన పిరమిడ్ ప్రకారం చూసుకుంటే ఏం చూస్తాం? పిరమిడ్లో ఫస్ట్ అవసరాలు చూస్తాం, బేసిక్ నీడ్స్ చూస్తాం, తర్వాత కంఫర్ట్స్ చూస్తాం, తర్వాత లగ్జరీస్ చూస్తాం, ఆ తర్వాత మనం ఏమైనా పెట్టుబడులు పెట్టాలంటే చూస్తాం.
ఆ పైన ఎవరికన్నా దాన ధర్మాలు చేయాలంటే చేస్తాం. మరి ఇప్పుడు ఈవిడ వాచ్ దేని కిందకు వస్తుంది? లగ్జరీ కిందకు వస్తుంది. ఇప్పుడు నా బట్టి వాళ్ళు ఏం చేస్తారు, 24 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ రేపొద్దున పిల్లల చదువులకో లేదా ఇంకో దానికో ఉపయోగపడుతుంది అని. వాటన్నిటికీ సరిపడా డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇంకా ఏం చేసుకోవాలో తెలియని డబ్బులు ఉన్నాయి అనుకోండి, 27 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కుంటాం. ఓకే, ఇది కదా పిరమిడ్, ఫైనాన్షియల్ పిరమిడ్ అంటే ఇది. అవును. మరి దీనికి లోబడి ఉంటే వాళ్ళని మనం తప్పు పట్టం. మరి 27 లక్షల వాచ్ పెట్టుకోగలిగిన పరిస్థితి కూతురుకుంది అంటే, కొడుకు ఇంకొక ఆస్తి ఉంది, భార్యకి ఇంకొక ఆస్తి ఉంది. అసలు యజ్ఞయాగాలు కోట్లు పెట్టి యజ్ఞయాగాలు చేసే డబ్బులు మీ దగ్గర ఉన్నాయంటే అసలు మీరు ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఇవన్నీ చేయగలుగుతున్నారు మీరు. కాబట్టి ఆయన మాటలు ఈషన్ మాత్రం కూడా నేను